Namaste. Welcome to KZH Institute. Now we are going to start about Science and Technology for APPSC Group 2 Mains. APPSC Group 2 Mains లో Science and Technology 75 మార్కులకు గాను ముఖ్య పాత్ర వహిస్తుంది. అందులో ఫస్ట్ యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని మొదటి యూనిట్ లో చర్చ జరిగింది. రెండవ యూనిట్ లో శక్తి వనరులు అనే టాపిక్ ని చేర్చడం జరిగింది. 3, 4, 5 పూర్తిగా పర్యావరణం, కాలుష్యం, ఆరోగ్యం అనే విభాగాలకి వస్తుంటాయి. రైట్. అయితే ముందుగా ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే విభాగంలో మనకి 6 యూనిట్లు ఉంటాయండి. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే విభాగంలో ఫస్ట్ యూనిట్ లో 6 విభాగాలు ఉంటాయి. ఏంటి 6 విభాగాలంటే, మొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అండ్ టెక్నాలజీ మిషన్స్. సార్ ఫస్ట్ యూనిట్ ని మేజర్ గా 6 భాగాలుగా చేస్తాం. మొట్టమొదటి టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అండ్ టెక్నాలజీ మిషన్స్ అండి చెప్పుకుంటాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరిచయం 1947 నుంచి 2024 వరకు ఎటువంటి పురోగతి కనిపించింది, గతంలో ఎలా ఉండేది, ఎటువంటి కార్యక్రమం నిర్వహించాం, ఎటువంటి విజయాలు అందుకున్నాం, ఎటువంటి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అలాంటివి పరిణామ క్రమాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. 1947 నుంచి 2004 వరకు కూడా ఎటువంటి పురోగతి జరిగిందో ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్లో చెప్పుకుంటాం మనం. ఇక రెండవది పాలసీస్, శాస్త్రీయ విజ్ఞానం విధానాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అని చెప్పుకుంటాం. మూడవది టెక్నాలజీ మిషన్స్ అనేది చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ యూనిట్ లో 1.1 అండి. 1.1 అయితే ఈ సిలబస్ చెప్పుకున్నట్లయితే 1.1 ఇదంతా థియరిటికల్ పార్ట్గా ఉంటుందండి. అంటే థియరిటికల్ గా ప్రతి పాయింట్ కవర్ చేయగలిగితే మార్క్స్ వస్తాయి. మనకి ఇచ్చిన సిలబస్ ని 5 యూనిట్లకి విభజించారండి. ఒకవేళ ప్రతి యూనిట్ కి 15 మార్కులు చొప్పున ఒకవేళ విభజిస్తే ఫస్ట్ యూనిట్ అనేది మేజర్ పార్ట్ అయిపోతుంది. కానీ ఒకవేళ అదే సెక్షనల్ కట్ ఆఫ్ లేకుండా ఉండి కామన్ గా ఇచ్చేసినట్లయితే మాత్రం సిలబస్ ఎక్కువగా ఉండే టాపిక్ కూడా ఫస్ట్ యూనిటే, మార్కులు రావడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇదే అవుతుంది. సరే సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇందులో 6 యూనిట్లు ఉంటాయి సార్. 6 యూనిట్లు ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ లో 3 పార్ట్స్ ఉంటాయండి. మొదటిది పరిచయం. చెప్పాను ఇప్పుడే, 1947 నుంచి 2024 వరకు ఇటువంటి పరిణామాలు జరిగినాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇందులో. రెండవది ఏంటంటే పాలసీస్ అండ్ విధానాలు, శాస్త్రీయ విధానాలు అని చెప్తాం. సైన్స్ పాలసీస్, విధానాలు, తీర్మానాలు ఇవన్నీ వస్తాయి. 1958 నుంచి 2020 వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక మూడో కాన్సెప్ట్ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్ అండి. టెక్నాలజీ సాంకేతిక మిషన్స్ ఉంటాయి. 5 రంగాలలో ఏర్పాటు చేయబడినటువంటి టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ యూనిట్ అండి. ఇదంతా కూడా థియరిటికల్ పార్ట్ యూనిట్. క్లియర్? అంటే సెకండ్ యూనిట్ 1.2 యూనిట్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ అంటాం. అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి టాపిక్స్ అండి. ఇది కొద్దిగా ఎలాబరేట్ గా ఉంటుందండి. అంతరిక్ష రంగానికి సంబంధించి భారత్ లో ఇస్రో, ప్రపంచ దేశాలలో అంతరిక్ష విజ్ఞానం ఎలా ఉంది, భారత్ లో అంతరిక్ష విజ్ఞానం ఎలా ఉంది, భారత్ లో అంతరిక్షంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాం, ఎన్ని మిషన్స్ చేపడుతున్నాం, చంద్రయాన్ 1 అంటున్నారు, మంగళయాన్ అంటున్నారు, చంద్రయాన్ 3 అంటున్నారు, అలాగే పిఎస్ఎల్వి C-37, కరెంట్ అఫైర్స్ పిఎస్ఎల్వి C-58 రీసెంట్ 2024 జాన్ ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటి ఎక్స్పోసాట్ శాటిలైట్, ఇలావన్నీ కూడా చెప్పుకుంటాం. అంటే 1.2లో సింపుల్ గా అంతరిక్ష విజ్ఞానం అని చెప్పుకుంటామండి. అంతరిక్ష విజ్ఞానం. రైట్. సెకండ్ యూనిట్ అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ. సార్ ఇక్కడ ఈ అంతరిక్ష విజ్ఞానం అనే టాపిక్ మనకు అర్థం కావాలంటే కొన్ని బేసిక్స్ ఉంటాయండి.
బేసిక్స్ ఉంటాయి. ఏంటా బేసిక్స్ అంటే, పలాయన వేగం అంటే ఏంటి? ఇది కొద్దిగా ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్ అండి. కొద్దిగా మొత్తం ఫిజిక్స్ చెప్పాలండి, కొద్దిగా మొత్తం ఫిజిక్సే. ఫిజిక్స్ లో మనకు చూడండి, న్యూటన్ గమన నియమాలు అనే టాపిక్ ఉంటుంది, కెప్లర్ గ్రహ గమన నియమాలు అనే టాపిక్ ఉంటుంది. పలాయన వేగం అంటే ఏంటి, కక్ష్య వేగం అంటే ఏంటి, గురుత్వ త్వరణం అంటే ఏంటి, గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి, కొన్ని దూరాలు ఉంటాయి ప్రమాణాలు కూడా, ఖగోళ ప్రమాణం అంటే ఏంటి, కాంతి సంవత్సరం అంటే ఏంటి, పార్సెక్ అంటే ఏంటి, కొన్ని ముఖ్యమైనటువంటి బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ టాపిక్ మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మంది విద్యార్థులు భయపడేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే ఈ సెకండ్ టాపిక్. మిగతా తీరిపాటు నేను చెప్పకపోయినా చదువుతారు, మీరు ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఇదేంటంటే ఖచ్చితంగా వినాల్సిన టాపిక్ సెకండ్ యూనిట్. ఈ టాపిక్ వింటే గానీ అర్థం కాదండి, దీన్ని ఖచ్చితంగా బేసిక్ చెప్పాల్సిందే. క్లియర్? సో ఆ న్యూటన్ గమన నియమాలు, కెప్లర్ గ్రహ గమన నియమాలు, సూర్య కుటుంబం, ఈ నక్షత్రాలు, సూర్యుడి నుంచి గ్రహాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, ఇవన్నీ తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలు 8 ఉంటాయి మనకి. మన గ్రహం 3వది. ఆ గ్రహాలు వరుసగా చెప్పుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, ఈ మొదటి 4 ఉంటాయి. అంతర్గ్రహాలు అంటారు. అంటే సూర్యుడు వెంటనే స్టార్ట్ అయినటువంటి గ్రహం పేరు బుధుడు లేదా మెర్క్యూరీ అంటారు. రెండవది వీనస్, శుక్రుడు అంటారు. 3వది భూమి అండి. 4వది కుజుడు లేదా మార్స్ అంటారు. భూమికి ఇరువైపులా ఉండే గ్రహాలు ఏమున్నాయి సార్? శుక్రుడు, కుజుడు. శుక్రుడు ఇంగ్లీష్ లో వీనస్ అంటారు, కుజుడు ఇంగ్లీష్ లో మార్స్ అంటారు. భూమి నుంచి పక్కన మార్స్ కి మనం మిషన్ చేపట్టాం, భూమి నుంచి కుజగ్రహానికి పై కూడా మిషన్ చేపట్టాం మనం, గుర్తుపెట్టుకోండి. దీన్ని మామ్ అన్నాం, మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ చేపట్టారు. అలాగే భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోతున్న ప్రాజెక్ట్ పేరు వీనస్, వామ్ అంటారు, విఓఎం వామ్ అంటారు. శుక్రయాన్ అంట దీన్ని, అంటే భూమి నుంచి పక్కన శుక్రుడిపైకి చేపట్టబోతున్నాం వామ్. అంటే గ్రహాలు ఎక్కడున్నాయో తెలిస్తే మన మిషన్ ఎక్కడ చేపడుతున్నాం, ఏం జరుగుతుంది అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. అలాగే భూమి చుట్టూ తిరిగేటువంటి ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు, చంద్రుడిపై కూడా ప్రవేశపెట్టాము చంద్రయాన్ 1, 2, 3 ఇలా. సుమారుగా 3,75,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైకి మనం ప్రవేశపెట్టాం చంద్రయాన్ 1, 2, 3. క్లియర్? అంటే ఆ బేసిక్ తెలిస్తే మనకు అర్థమవుతుందండి. మనం ఎక్కడికి వెళ్ళాం, మ్యాక్సిమం మన పక్కన ఉన్న కుజుడి దగ్గరకు లేదా మూన్ దగ్గరకు వెళ్ళగలిగాం. కానీ అమెరికా లాంటి వాళ్ళు చివరి గ్రహం ప్లూటో, నెప్ట్యూన్, గురుడు, శని, వాటిని కూడా చేరగలిగారు. అంటే అంతరిక్ష విజ్ఞానంలో మనకంటే వాళ్ళ ముందంజలో ఉన్నారు. రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, మిగతా వాళ్ళు, చైనా వాళ్ళు. సో మనం కూడా ఈ రోజుల్లో ఈ అంతరిక్ష విజ్ఞానం పైన మంచి కమాండ్ కలిగి ఉన్నాం. అందుకే భారతదేశం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యున్నత దేశాలలో ఒక ముఖ్యమైన దేశం అంతరిక్ష సంస్థ కలిగినటువంటిది ఇస్రో. ఎందుకంటే ప్రపంచ దేశాలు, ఎన్నో దేశాలకి ఈ సాంకేతిక పరిజ్ఞానం లేదండి. అందుకే ఎన్నో దేశాల యొక్క శాటిలైట్ మనం తీసుకెళ్ళగలుగుతున్నాం, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది అంతరిక్ష విజ్ఞానం. ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారంటే స్పేస్ సైన్స్ అని పిలుస్తారు. స్పేస్ సైన్స్. ఇక మూడవది ఏంటంటే ఎస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో వాడుతున్నటువంటి సాంకేతికతలు, డబ్బింగ్ అండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ప్రస్తుత రోజుల్లో వాడుతున్నటువంటి టెక్నాలజీస్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాము దీన్ని. ఇందులో చాలా విభాగాలు ఉంటాయండి, చాలా. సపోజ్ చూడండి, రైట్, ఇందులో మొదటిది ఏఐ. విన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ ప్రజ్ఞ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యంత్రాలు సొంతంగా ఆలోచించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం, కృత్రిమ ప్రజ్ఞ దీని అంటారు.
మనం ఏ విధంగా అయితే మన మెదడు సహాయంతో సొంతంగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉన్నామో మనకు ఓనుగా మన ఆలోచించబిలిటీ ఉంటుంది మనకి. మరి ఇదేంటిది? యంత్రాలకు సొంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని మనం కల్పించడం కృత్రిమ ప్రజ్ఞ. ఎలా అర్థమవుతుంది దీనికి? సపోజ్ మీరు గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఏదో ప్రొడక్ట్ గురించో, లేకపోతే క్లాత్స్ గురించో, లేకపోతే ల్యాప్టాప్ గురించో, లేకపోతే ఏదైనా ప్యాంట్ గురించో, ఎనీథింగ్ ఎల్స్. మీకు ఇష్టమైనటువంటి ఆ ప్రొడక్ట్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క మెషిన్ నీ యొక్క ఇంట్రెస్ట్స్ని, నీ యొక్క ఆసక్తిని అర్థం చేసుకుని రేపు నీకు అదే ఇష్టానికి సంబంధించినటువంటి యాడ్లను ఇస్తూ ఉంటుంది. అంటే నీ ఇష్టానికి తగ్గటువంటి యాడ్లు ఇవ్వడం, ఇష్టానికి తగ్గటువంటి ప్రోగ్రామ్స్ డిస్ప్లే చేయడం చేస్తా ఉంటుంది. అంటే అది అర్థం చేసుకుంటుంది. క్లియర్? దీన్నే కృత్రిమ ప్రజ్ఞ అంటారండి. కృత్రిమ ప్రజ్ఞ. ఉదాహరణకి రోబోట్స్ కూడా ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పొచ్చు కృత్రిమ ప్రజ్ఞకి. రెండవది కృత్రిమ రోబోటిక్స్ అండి. సో రోబోటిక్స్ కూడా కృత్రిమ ప్రజ్ఞకు ఉదాహరణ. చెక్ అండ్ స్లోవేక్ లాంగ్వేజ్ లో చెక్ రోబోట్ అంటే మీనింగ్ ఏంటంటే బానిస కార్మికుడు అని. మనం కొన్ని డైరెక్షన్స్ ఇన్బిల్డ్ చేస్తాము, దాని ఆధారంగా అది పనిచేస్తూ ఉంటుంది. చెక్ అండ్ రోబోట్స్. ప్రపంచం రోబోట్లు ఎక్కువగా వాడుతున్న దేశం జపాన్, అందుకే రోబోట్స్ క్యాపిటల్ అని పిలుస్తుంటారు. ఇక మూడవది నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ. సరే, నానో టెక్నాలజీ అంటే నానో మీన్స్ 10⁻⁻⁹ అండి. 100లో మిలియన్ వంతు అండి. 100లో మిలియన్ వంతుగా చెప్పేటువంటి ఆ మెజర్మెంట్ నే నానో అంటున్నాం. సార్ నానో టెక్నాలజీ అంటే ఏం లేదండి. ఒకప్పుడు మన ఇళ్లలో పెద్ద టీవీలు ఉండుగుతుందా? పెద్ద టీవీలు ఉండేవండి. పెద్ద డిస్ప్లే ఉండేది, పెద్ద టీవీ ఉండేది, వెడల్పు ఎక్కువ ఉండేది, పొడవు ఎక్కువగా ఉండేది, అంత టీవీ ఉండేది. కానీ ఇప్పుడు సన్నని తెర రూపంలో వస్తుంది సరే. అంటే అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి వస్తువుల నుంచి అత్యంత లాభదాయకమైన, అతి ఎక్కువ సమాచారాన్ని పొందగలిగేటువంటి, అత్యంత ఎక్కువ ఉపయోగాలు పొందగలిగేటువంటి విధానమే నానో టెక్నాలజీ. సపోజ్ ఒకప్పుడు టీవీ అంత పెద్ద ఉండేదండి, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. సరైన స్క్రీన్ ఉంటుంది, ఎల్ఈడీస్. మెడిసిన్ లో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఇవన్నీ కూడా నానో టెక్నాలజీ యొక్క ఉపయోగాలుగా చెప్పుకుంటాం. ఇక నాలుగవది, దీని పరిస్థితి ఏంటి? ఏఐ, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, అలాగే ఐఓటి. ఇది విన్నారా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం లేదు సార్. రిమోట్ కంట్రోల్తో టీవీని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం సార్? అలాగే ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం కంట్రోల్ చేయగలిగే పద్ధతినే ఐఓటి అంటాం. చూడు, కార్ని మనం కీ చైన్ లో ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ ఆధారంగా డోర్ ఓపెన్ చేస్తాం. కీ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది కదా. అంటే ఇలా కీ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ కీ ప్రెస్ చేయగానే డోర్ లాక్ అవుతుంది. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి కూడా ఇంటర్నెట్ ఆధారంగా మన కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ఏమంటామంటే ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. పేర్లో ఉందండి, థింగ్స్ అంటే పరికరాలు అని అర్థం. ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని కూడా, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ఇంటర్నెట్ ఆధారంగా వాటి కనెక్టివిటీ ఏర్పరచడం, మన కంట్రోల్లో ఉండడం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్లే ముందు బైక్ కీ చైన్ ఉంది, బైక్ కీ ఉంది, అది మర్చిపోయారు. దానికి కూడా మన రిమోట్ ఆధారంగా మనం ఒక సెన్సార్ ఏర్పాటు చేయొచ్చు. అది ఎక్కడుందో మనకు అర్థమైపోతుంది. ఫిజికల్ గా పెట్టే వస్తువు మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానికి కూడా ఒక సిగ్నల్, ఒక రిమోట్ సెన్సింగ్ ఆధారంగా ఒక కనెక్టివిటీ ఏర్పరచుకుంటే మనకి పని ఈజీ అవుతుందండి. అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఇంటర్నెట్ ఆధారంగా కనెక్టివిటీ ఏర్పాటు చేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా సపోజ్ CRISPR-Cas9 టెక్నాలజీ, ఇది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు అండి. పేర్లో ఉండటనే క్లస్టర్డ్ అని పిలుస్తారండి. క్లస్టర్డ్ చాలా మందికి వాడు చూడు, రెగ్యులర్లీ. ఐఎస్ అంటే ఇంటర్ స్పేస్, షార్ట్
palindromic, PR, palindromic. Palindromic repeats అంటాం సార్. రిపీట్స్. ఇది Cas9 అనేటువంటిది ఒక ప్రోటీన్ అండి. ప్రోటీన్ సార్. దీన్ని ఏమంటారంటే జీన్ ఎడిటింగ్, డిఎన్ఏ ఎడిటింగ్, కటింగ్ అండ్ పేస్టింగ్ డిఎన్ఏ అంటాం. సింపుల్ సార్. జీన్ ఎడిటింగ్ అంటారు, లేదా డిఎన్ఏ కటింగ్ అంటారు, కటింగ్ అండ్ పేస్టింగ్ డిఎన్ఏ అంటామండి. అంటే ఏం లేదు సార్, శరీరంలో ఏదైనా డ్యామేజ్ అయినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ బయటకు తీసేసి దాని ప్లేస్ లో హెల్దీ డిఎన్ఏ కాపీని రీప్లేస్ చేస్తాం అంతే. అంటే శరీరంలో చెడిపోయిన ఏదైనా ఒక జన్యువును తీసేసి దాన్ని కట్ చేసి తొలగించేసి దాని ప్లేస్ లో ఆరోగ్యవంతమైన ఒక డిఎన్ఏని ఏర్పాటు చేయడం. అంటే వ్యాధిని కలగజేసే కొన్ని జన్యువులు తీసివేసి మళ్ళీ మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. తద్వారా వ్యాధులు నిర్ధారించవచ్చు, వ్యాధులు నివారించవచ్చు. చూసారా CRISPR-Cas. అంటే ఇది ఎలా ఉంటుందంటే శరీరంలో వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉన్న జీన్ ఫస్ట్ గుర్తించడానికి బాడీలోకి gRNA పంపిస్తాం. ఆ gRNA గుర్తించిన తర్వాత దాన్ని కట్ చేసి రిమూవ్ చేయడానికి Cas9 ప్రోటీన్ పంపిస్తాం. తర్వాత దాన్ని రీప్లేస్ చేయడానికి హెల్దీ డిఎన్ఏ కాపీ పంపిస్తాం. అంతే, సింపుల్ అవసరం. డ్యామేజ్ ఫ్రాగ్మెంట్ రిమూవ్ చేయడానికి ఏమో Cas9 ప్రోటీన్ మాలిక్యులర్ సిజర్ అంటాం దీన్ని. దాన్ని రీప్లేస్ చేయడానికి ఏమో హెల్దీ డిఎన్ఏ కాపీని యాడ్ చేస్తాం. అసలు డ్యామేజ్ ఫ్రాగ్మెంట్ గుర్తించడానికి gRNA గుర్తిస్తాం. సరే, ఈ టాపిక్ చూద్దామా. అంటే CRISPR-Cas9 టెక్నాలజీ వ్యాధుల నుంచి మనం శరీరాన్ని కాపాడుకోవచ్చు, ఆరోగ్య రంగంలో ఉపయోగించవచ్చు అని చెప్పేటువంటి కాపీస్. CRISPR-Cas9 టెక్నాలజీ క్లియర్. ఇవే కాకుండా ఇందులో ముఖ్యంగా CRISPR-Cas9 టెక్నాలజీ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ చేసేటువంటి మన సొంతంగా నీ కంప్యూటర్ ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ అనలిటిక్స్ కానీ లేకపోతే డేటా స్టోరేజ్ కానీ ఇవన్నీ చేసుకుంటాం. ఇలా హార్డ్వేర్ పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ సర్వీస్ అనేది చేయవచ్చు నువ్వు. అంటే ఈ హార్డ్వేర్ కంప్యూటర్ ఫిజికల్ గా నీకు లేకపోయినా సరే ఇంటర్నెట్ ఆధారంగా స్టోరేజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ ఆధారంగా ఖచ్చితంగా మనం సాఫ్ట్వేర్ అనలైటిక్స్ చేసుకోవచ్చు. అలాంటి వాటికి మన అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. దివిల్డ్ ISP అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. అంటే ఫిజికల్ గా నీ కంప్యూటర్ లేకపోయినా సరే ఇంటర్నెట్ ఆధారంగా డేటా స్టోర్ చేసుకోవడం, ఇంటర్నెట్ ఆధారంగా సాఫ్ట్వేర్ అనలైజ్ చేసుకోవడం, ఇవన్నీ సమస్యల్ని ఇంటర్నెట్ తో బ్యాచ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నో కంప్యూటర్ ఇస్ అవైలబుల్, ఐ నో నీడ్. సో ఇక్కడ ఎవరైతే నీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఏమో కొంత రెంట్ పే చేయాల్సి ఉంటుంది. వీటి ISPs అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం మనం. క్లియర్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఫిజిక్స్ అండి, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం దీన్ని. సార్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉన్న సూత్రాల ఆధారంగా పనిచేసేటువంటి కంప్యూటర్ ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. సో అందుకే దీన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్ క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అది. అంటే అతిపెద్ద డేటా కలిగినటువంటి సమస్యలు కూడా అతి తక్కువ సమయంలోనే రిజాల్వ్ చేయవచ్చు. అతి ఎక్కువ డేటా ఉన్న సమస్యలు కావచ్చు, అతి సంక్లిష్టమైన సమస్యలు డేటా సమస్యలు కావచ్చు, వాటి తక్కువ సమయంలోనే వాటిని రిజాల్వ్ చేయవచ్చు అనేటువంటిదే దీని కాన్సెప్ట్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. రైట్. దీని డీటెయిల్ గా మనం చూద్దాం సార్. క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లియర్. ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. CRISPR-Cas9 టెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. అలాగే కొంత బయోటెక్నాలజీ, జీనోమిక్స్ అవి కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించి చెప్పుకోవచ్చు. రైట్. ఇది 1 పాయింట్ దేనికి సంబంధించిన రైట్. నెక్స్ట్ 1.3 సార్. ఇవేంటివి? స్పేస్ టెక్నాలజీ. దీన్నే అంతరిక్ష రంగం అంటారు. అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం. ఓకే. సో అంతరిక్ష విజ్ఞానం చెప్పుకున్నాం మనం. రైట్. సో అంతరిక్ష విజ్ఞానంలో చెప్పుకున్నాం. ఏంటంటే చెప్పుకున్నామంటే
పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి. భారత్లో రాకెట్ల జనరేషన్స్ ఉంటాయి. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్. మొదటి తరం రాకెట్లను ఎస్ఎల్వి అంటాం. రెండవ తరం రాకెట్లను ఏఎస్ఎల్వి అంటాం. మూడవ తరం పిఎస్ఎల్వి, వీటిని రేసు గుర్రం అంటాము. నాలుగవ తరం జిఎస్ఎల్వి, ఐదవ తరం ఎస్ఎస్ఎల్వి. ఇలా 5 తరాల రాకెట్లు వాడుతున్నాం. రైట్, ఇది ఆల్రెడీ సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేద్దాం మనం. రైట్ నో. ఇక 4th యూనిట్ ఏంటంటే రక్షణ రంగం. రక్షణ రంగం, డిఫెన్స్ సెక్టార్. సార్, రక్షణ రంగంలో ముఖ్యంగా ఏమున్నాయంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మిసైల్ టెక్నాలజీ. చూడండి, సిలబస్ షీట్ లో ఇది ఒక పాయింట్ ఉంటుంది. డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగం. దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, దాని పేరు డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్నే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. అంటే భారతదేశంలో సైనిక అవసరాలు తీర్చడంలో కావచ్చు, వాయు అవసరాలు కావచ్చు, నావిక అవసరాలు కావచ్చు, వీటిపైన పరిశోధన చేసి అభివృద్ధి చేసే సంస్థ పేరు డిఆర్డిఓ అంటాం. ఇది ప్రధాన సంస్థ. అంటే ఇందులో 3 విభాగాలు ప్రధానంగా ఉంటాయి. ఏంటవి? సైనిక రంగం, నావికా రంగం, వాయు రంగం. అంటే వాయుదళం, సైనిక దళం, నావికా దళం, వాయుదళం అని చూస్తాం. వీటితో పాటుగా మనకి సిలబస్ షీట్ లో IGMDP అని రాసి ఉంటుందండి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1986. 1986లో క్షిపణులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో మన అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన ఒక ప్రోగ్రామ్ ని ఇందిరాగాంధీ PM ఉన్నప్పుడు డిజైన్ చేయబడింది. ఆ ప్రోగ్రామ్ పేరే IGMDP. అంటే ఏంటి సార్? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ 1986 కింద 5 రకాల క్షిపణులు డెవలప్ చేసాం మనం. ఏంటవి? అగ్ని, నాగ్, త్రిశూల్, అలాగే అస్త్ర, పృథ్వీ. ఇవన్నీ కూడా ఇలా 5 రకాల క్షిపణులు కూడా మనం తయారు చేసాం. పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, అస్త్ర, ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి. ఇవే కాకుండా అంటే ఈ మేజర్ గా సైనిక రంగంలో చెప్పుకున్నటువంటి ఏంటంటే అవే చెప్పుకుంటాం 7. రైట్. సైనిక దళం, ఆర్మీ డే ఇప్పుడు, అలాగే ప్రెసెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు, ఫస్ట్ చీఫ్ ఎవరు, హెడ్ ఆఫీస్ ఏంటి, అందులో ఎన్ని వింగ్స్ ఉంటాయి, ఎన్ని కమాండ్లు ఉంటాయి, ఆర్మీలో ప్రధానంగా వాడేటువంటి యుద్ధ పరికరాలు, యుద్ధ ట్యాంకులు అంటారు, ఇవన్నీ కూడా. రెండోది నావికా దళం. నావికా దళ దినోత్సవం, మొదటి చైర్మన్, మొదటి మంత్రి, మొదటి సంబంధించినటువంటి మొదటి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు, వీళ్ళు నావికా దళంలో, సైనిక దళంలో, వాయు దళంలో ఇతర దేశాలతో కలిసి నిర్వహించేటువంటి ఆపరేషన్స్ ఉంటాయి. సంయుక్త విన్యాసాలు, సంయుక్త ఆపరేషన్స్, వాటికి ఒక పేరు పెడుతుంటారు. విదేశీ బాధితులు ఆదుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని పేర్లు పెడుతూ ఉంటుంది. కోవిడ్ సమయంలో వేరే దేశాలు చిక్కున్న వాళ్ళని తీసుకురావడం కోసం ఆపరేషన్ పెడుతుంటాయి. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ దేశం నుంచి, యుద్ధ సమయంలో ఉక్రెయిన్ దేశం నుంచి పౌరుల్ని భారత్ రప్పించడానికి ఒక ఆపరేషన్ పేరు పెడుతుంటాయి. ఆ ఆపరేషన్ పేరేంటి? ఇలా కరెంట్ అఫైర్స్ తో కలిపి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సైనిక దళం, నావికా దళం, అలాగే వాయుదళం, అలాగే క్షిపణి వ్యవస్థ. క్షిపణి వ్యవస్థ ఈ డిఫెన్స్ సెక్టర్ లో సార్ మనకి ఫస్ట్ యూనిట్ లో థియరిటికల్ పార్ట్ అని చెప్పాం సార్. ఎమర్జింగ్ టెక్నాలజీని కొద్దిగా హార్డ్ అవుతుంది కానీ చెప్పొచ్చు, మనం మాటలు కూడా తెచ్చుకోవచ్చు. అంతరిక్ష విజ్ఞానం మీకు అర్థమైతే మార్క్స్ వస్తాయి, అర్థం కాకపోతే మార్కులు. కానీ 4, 5, 6 టాపిక్లో స్కోర్ చేసే పార్ట్స్. ఈ 4వ టాపిక్ స్కోరింగ్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది కూడా మనకి. క్లియర్. తర్వాత ఈ క్షిపణి వ్యవస్థ IGMDP అనే పదం వాడుతుంటాం. 1986
ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. రైట్. అలాగే 5వ పార్ట్ పేరు ఏంటంటే 5th యూనిట్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇందులో ఐసిటి కంప్యూటర్ జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4th జనరేషన్, 5th ఇలా జీ ఉంటాయి. కంప్యూటర్ జనరేషన్స్ అనేటువంటివి చెప్పుకుంటాం మనం. క్లియర్. దీని తర్వాత మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అలాగే మొబైల్ ఫోన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ న్యూ లాంగ్వేజెస్ కానీ, ఏమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ, టెక్నాలజీస్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో వస్తుంటాయి. అదే 5th యూనిట్ అండి, ఐసిటి అంటాం. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీన్ని తెలుగులో చెప్పాలంటే సమాచార సాంకేతిక రంగం. సమాచార సాంకేతిక. మొబైల్ ఫోన్ కనుగొన్న వ్యక్తి ఎవరు? ప్రపంచంలో మొదటిసారిగా మొబైల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ ఎవరు? మొబైల్ ఫోన్ లో పడే సిమ్ కార్డ్ అంటే సిమ్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న బేస్ కూడా ఉంటాయి. ఆ కంపెనీ పేరు మోటోరోలా. కనుగొన్న వ్యక్తి మార్టిన్ కూపర్. సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్, సిమ్ అబ్రివియేషన్. అలాగే కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగే జనరేషన్ లో టెక్నాలజీ ఏం వాడుతున్నాం, ఇవన్నీ కూడా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, అది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ చెప్పుకుంటాం మనం. ఇది 5th యూనిట్ అంటే కంప్యూటర్లు, జనరేషన్స్, ఇవన్నీ చెప్పుకుంటాం. కంప్యూటర్ జనరేషన్స్. రైట్. దీని తర్వాత మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లాస్ట్ యూనిట్ అండి 1.6 అణుశక్తి రంగం, అటామిక్ ఎనర్జీ. అణుశక్తి రంగం, అటామిక్ ఎనర్జీ. సార్ దీని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అటామిక్ ఎనర్జీ లేదా న్యూక్లియర్ ఎనర్జీ అంటాం, దీన్నే న్యూక్లియర్ టెక్నాలజీ అంటాం. న్యూక్లియర్ టెక్నాలజీ. రైట్. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, అణుశక్తి ఎలా తయారు చేయబడుతుంది, ఆటం బాంబ్ ఎలా పనిచేస్తుంది, రీసెంట్ గా ఆస్కార్ అవార్డు ఏ పిక్చర్ కు వచ్చింది, ఓపెన్ హైమర్ వినే ఉంటారు మీరు. అణుబాంబుని ప్రపంచంలో మొదటిసారిగా తయారు చేసిన వ్యక్తి ఓపెన్ హైమర్. అందుకే ఓపెన్ హైమర్ ని ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అంటాం. ఓపెన్ హైమర్ పేరుతో సినిమా తీయడం జరిగింది. అతని పేరే సైంటిస్ట్ ఓపెన్ హైమర్. దీనికి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది గత ఏడాదికి. క్లియర్. అణుశక్తి రంగంలో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే రేడియో ధార్మిక పదార్థాలు అంటే ఏంటి అర్థం. ఇందులో కేంద్రక భౌతిక శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్ లేదా మోడర్న్ ఫిజిక్స్ టాపిక్ బేసిక్ రావాలి. అంటే కేంద్రక విచ్ఛిత్తి అంటే ఏంటి, కేంద్రక సంలీనం అంటే ఏంటి, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం, అలాగే సహజ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికత, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏంటి పదాలు. చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా భయపడడానికి కారణం ఏంటంటే ఈ పదాలు అర్థం కాకపోవడమేనండి. ఈ పదాలను మన వ్యవహారిక భాషలో చెప్పుకుందాం సార్, చూద్దాం. రైట్. అణుశక్తి రంగం, ఇందులో ముఖ్యంగా చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్, అలాగే కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం, కేంద్రక సంలీనం, అలాగే న్యూక్లియేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి,
భారత్లో మొట్టమొదటి రియాక్టర్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఏంటి? ఈ రియాక్టర్లు లీక్ అయితే వచ్చే ప్రమాదాలు ఏంటి? ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అణుబాంబులు, హిరోషిమా సంఘటన, నాగసాకి సంఘటన, సహజ రేడియో ధార్మికత, మేడం క్యూరీ, ఇలా చాలా ఉంటాయి సార్. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సార్ మనకి ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండి, అంతే. ఇవి 1.6. సార్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ యూనిట్ లో 6 టాపిక్లు ఉంటాయండి. మొదటిది విధానాలు, తీర్మానాలు, టెక్నాలజీ మిషన్స్. రెండవది స్పేస్ టెక్నాలజీ. 3 ఎమర్జింగ్ టెక్నాలజీ. 4 డిఫెన్స్ టెక్నాలజీ. 5 ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 6 న్యూక్లియర్ టెక్నాలజీ. అలా షార్ట్ కట్ లో చెప్పుకోవచ్చు మనం. సరే సార్, మరి ఫస్ట్ టాపిక్ చూద్దాం సార్, 1 by 1 మనం.